మరి ఏందంతా ఏం హుషారు లేనట్టుగా ఇప్పుడే జస్ట్ నిద్రలోకి వస్తున్నాం అన్నట్టు ఉన్నారు తెలుసు అందరూ చూడడానికి. స్ట్రైట్గానే కూర్చోండి, ఆనుకోకుండా. గుడ్. ఇలా కూర్చున్నంతసేపు బాగుంటుంది. ఎప్పుడైతే నెమ్మదిగా బ్యాక్ మన బోన్ బెండ్ అవుతుందో నిద్రలోకి వెళ్తున్నట్టు. మనోడు బెండ్ అయ్యాడు, నిద్రలోకి కూడా వెళ్ళిపోయాడు. ఆ? ఓకే, నిలబడద్దు, అనుకోవద్దు, అలా ఉండండి. సరే, మనం ఈరోజు కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. నేను మాట్లాడతానని లేదు, మాట్లాడుకుందాం. ఓకేనా? అందరం కలిసి మాట్లాడుకుందాం. ఓకేనా స్పంజన్ రాయ్? గుడ్. ఓకే, మీకు తెలిసింది చెప్పండి, మీ దగ్గర నేను నేర్చుకుంటాను. నాకు తెలిసింది మీకు చెప్తాను, మీరు నేర్చుకున్నారు. ఓకేనా? ఓకే, ఫస్ట్ టైం. టైం అంటే ఏంది? వాచ్ అని మాత్రం చెప్పొద్దు ఎవరు. గడియారం అని చెప్పావా? అది లేకపోయినా పర్లేదు. సరే, ప్రస్తుతం వాళ్ళతో ఉండండి. చెప్పండి. టైం అనుకున్న గడియారం, వాచ్, సమయం. ఇంకా కాలం. ఇంకా అరే బాయ్స్ విషయాలు చెప్తున్నారు, అమ్మాయిలు చెప్పలేవా? ఇంతమంది ఉన్నారు, మెజార్టీ మీకే ఉంది. మీరు చెప్పండి. ముడి పదార్థం. ఓ, టైం అంటే 3:10. 3 పోయినట్టుంది, చూసి కూడా చెప్పలేకపోతున్నావు. సరే, ఎక్కడెక్కడ టైం పాస్ చేయగలుగుతావు? అంటే టైం ఎక్కడ ఉపయోగించగలుగుతావు అదనే చెప్తారా? టీవీ, ఫోన్, ఫ్రెండ్స్, కాలేజ్. ఎంతసేపు పెడతావా బైబిల్లో టైము? వాచ్ పెట్టి వచ్చేస్తా బైబిల్లో? ఎంతసేపు ఉపయోగిస్తావు? బైబిల్ అనేది కాకుండా జనరల్గా మాట్లాడుకుందాం. ఓకేనా? కాబట్టి మీరు అందరూ బైబిల్ మూసేయచ్చు. ఇప్పుడు చెప్పండి, కాలేజ్, ఎగ్జామ్లో టైం పెడతావా? ఓహో, నీకు అదొక టైం పాస్ ఏంటి? ఏం రాకపోతే పడుకుంటా. ఓకే ఓకే, ఎగ్జామ్. ఇంకా గేమ్స్. వాళ్ళు స్పీడ్గా చెప్తున్నారబ్బా, మీరు చెప్పట్లేదే. నిద్రపోవడానికి. ఇంకా ట్రావెలింగ్, బైక్ మీద తిరగటం. ఇంకా సారీ, చాట్. వెరీ గుడ్, ఇప్పుడు లైన్లోకి వచ్చాను. చాటింగ్, అక్కడ టైం బాగా పడుతుంది. ఇంకా షాపింగ్, రీల్స్. వెరీ గుడ్. షార్ట్స్. ఇప్పుడు నెక్స్ట్ వెబ్ సిరీస్. మా ఆఫీసర్ మా సూపర్ బాస్ ఉంటాడు, ఒక ఆయన జెట్సీ. వాళ్ళ డాటర్ అంట కొరియన్ వెబ్ సిరీస్ చూస్తూ ఉండిద్దంట. ఒకరోజు వెబ్ సిరీస్ చూస్తూ చూస్తూ అమ్మాయి ఎంతలో ఉందన్న టైం అనేది కూడా తెలియలే ఆమెకి. అంటే ఒకసారి పిలిచి, అమ్మ రా బ్రష్ చేద్దామంటే, ఏంది ఇంకా నేను పడుకోలేదా అని అడిగిందంట. అంటే ఇక నైట్ అంతా చూస్తూనే ఉందన్నమాట. సో అంత టైం కూడా తెలియట్లేదు దాంట్లో. ఇంకెక్కడ పెడతాం టైం? మీకు ఈ విషయం తెలుసా? చాలామంది రెడీ అయ్యే విషయంలో, నీట్గా రెడీ అయ్యడంలో చాలా చక్కగా టైం పెడతారు తెలుసా? కొంతమందికి 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు అయినా కానీ టైం సరిపోదు వాళ్ళకి. కొంతమంది అయితే అరగంట, గంట కూడా రెడీ అవుతూనే ఉంటారు. ఇంకెక్కడ ఉపయోగిస్తాం టైం ఎక్కువ? వెరీ గుడ్, అమ్మాయిలతో మాట్లాడడానికి టైం ఎక్కువ ఉపయోగిస్తారు. వెరీ గుడ్. ఇంకా ఈ విషయం గిద్దోనికి చెప్పాలి నువ్వు. ఇంకెక్కడ టైం పెడతాం ఎక్కువ? చెప్పాడు కదా, స్పోర్ట్స్, గేమ్స్, గ్రౌండ్లు అంటే అది సరిపోయింది. ఇంకా
మీరు బాగా ఆలోచించండి, మీకు బాగా వస్తుంది. చాలామంది ఎక్కువసేపు స్నానం చేస్తూ ఉంటారు, అవును కదా. ఒక్కసారి వాళ్ళు స్నానానికి వెళ్ళారంటే ఒరే అరగంట అయినా కానీ రారు వాళ్ళు. ఆ? ఇంకా లవ్ అనేది టైం పాస్ చేస్తారంట అనుకుంటున్నారా? టైం ఎక్కడ ఎక్కడ ఉపయోగిస్తావు ఎక్కువ? టైంని ఎక్కువ తినడం, చాలాసేపు గంటలు గంటలు తింటూనే ఉంటారు కదా క్యాంటీన్లో. ఇంకా షికారికి వెళ్ళడంలో, కొంతమంది వాష్రూమ్కి వెళ్తే గంటన్నర దగ్గర కూడా రారు. మీకు అర్థమవుతుంది. చాలామంది ఫోన్ తీసుకొని వెళ్ళంగానే ఇంకా అంతే, ఇంకా వాళ్ళ సంగతి. ఇది ఎందుకు నవ్వుకునే విషయమే, కానీ ఈ విషయం గురించి కూడా మనం ఆలోచించాలి. ఇంకెక్కువ ఎక్కడ ఉపయోగిస్తాం టైం? చెప్పండి, గట్టిగా చెప్పండి. నేనేమి మిమ్మల్ని కొట్టను. పర్సనాలిటీ భారీగా కనపడ్డా ఒక మాట కూడా అనలేను. మీకంటే ముందే ఏడుస్తాను నేనైతే. ముచ్చట్లు పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని అసలు ఇది ఇంకా గాసిప్స్ అనమాట. ఎంతసేపు మాట్లాడుకుంటూ మనకు తెలియదు. అబ్బాయిలు అయితే గోడ మీద కూర్చొని సరదాగా మాట్లాడుకోవడానికి వాళ్ళకి ఇంకా టైం తెలియదు. ఇంకా ఇప్పుడు లైన్లోకి వస్తున్నారు సీరియల్స్, అది చెప్పేసి వెబ్ సిరీస్, సీరియల్స్, టీవీ అంతా ఒకటే. కొంతమంది చాలామంది బద్ధకంగా అలా పడుకొని ఉంటారు. ఎంతసేపు పడుకుంటారో వాళ్ళకి తెలియదు అనమాట. మధ్యాహ్నం అన్నం తిందాం అనుకున్న టైం కూడా తెలిసినా కానీ తిందాంలే, లేచి తిందాంలే అనుకొని అలానే పడుకొని ఉంటారు, ఏం చేయలేరు. అది కూడా అక్కడ కూడా చాలా టైం పట్టింది కదా, అంతేనా? ఇంకా ఇప్పుడు క్వైట్ అంటే ఏంది? మౌనం, నిశ్శబ్దం, కామ్గా ఉండడం. ఎవ్వరు ఊహించలేని ఆన్సర్ నువ్వు ఒక్కడే చెప్తా అవుతాము. సరే మీరు చెప్పండి. చెప్పండి అన్న. క్వైట్ ప్రశాంతంగా ఉండడం. ఇంకా నిశ్శబ్దం, మౌనంగా ఉంటాం, ప్రశాంతంగా, సైలెంట్. ఓకే, అది కూడా ఒక వర్డ్ కనబడుతుంది కానీ నాకు ఎందుకో ఆలోచించాల్సి వస్తుంది. ఇంకా సరే, ఈ క్వైట్ టైం అనే పదం ఎప్పుడైనా విన్నారా? ఎక్కడన్నారు? టీచర్ చెప్పారా? స్టూడెంట్స్కి చెప్పారు? ఇంకా అదే ఇందాక ఓకే సరే, ఈ క్వైట్ అనే మాట ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం మనం? చర్చిలో నిశ్శబ్దంగా ఉంటామా? ఈ నిశ్శబ్దం అనే ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? లైబ్రరీలో ఉంటాం, ఎగ్జామ్ హాల్లో ఉంటాం, చర్చిలో నిశ్శబ్దంగా ఉంటాం. ఇంకా ఈ చర్చి అనే మాట వదిలేసానన్నా. చర్చి, బైబిల్, ప్రార్థన, ఈ విషయాల గురించి తర్వాత మాట్లాడుకో. ముందు జనరల్గా మాట్లాడండి. అసలు మీరు ఇంత మంచి బిలీవర్స్ అని నాకు ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. నేను ఇంత ప్రార్థన పనుల మధ్య నేను కలుపు మొక్కలాగా ఉన్నాను నేను. చెప్పండి, ఎక్కడెక్కడ ఉంటాం? ఎవడు ఊహించలేని ఆన్సర్, వాడితో పాటు నువ్వు కూడా ఒకడు ఉన్నావు. నిశ్శబ్దం అనేది ఇంకెక్కడెక్కడ ఉంటావు? ఎవరైనా చనిపోయిన వాళ్ళ దగ్గర ఎలా ఉంటాం? నిశ్శబ్దంగా ఉంటాం కదా. ఏడుస్తారు, పక్కన పెట్టు. ఏడ్చిన తర్వాత నవ్వలేం కదా. ఇంకెక్కడ ఉపయోగిస్తావు నిశ్శబ్దంగా ఉంటావు? అర్థం చెప్పండి. స్లీపింగ్ టైంలో ఎందుకు గొడవ పెడతా ఉంటారు కదా, గొడవ పెట్టారు కదా,
నిద్రపోయేటప్పుడు గమనించలేదా? అసలు మీరెంత బిలీవర్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాన్న. అసలు నిజంగా నేను అనుకోవడం ఏమనుకున్నా అంటే అసలు అబ్బా అసలు బైబిల్ ప్రేయర్ ఇది తప్ప నిజంగా మీరు ఎలానే ఉండండి. గాడ్ బ్లెస్ యూ. చెప్పండి. ఆఫీసులో సైలెంట్గా ఉంటాం వర్క్ వల్ల, ఇంకా ఫోన్ చూసేటప్పుడు సైలెంట్గా ఉంటాం. ఆ, అమ్మా చెప్పండి. ఇప్పుడు వచ్చారబ్బా లాస్ట్లో ఇప్పుడు ఆ? పెద్దవాళ్ళ దగ్గర ఉండేటప్పుడు వాళ్ళ దగ్గర నిశ్శబ్దంగా ఉంటాం. పేరెంట్స్ మీటింగ్ అప్పుడు నిశ్శబ్దంగా ఉంటాం. ఆ? నేను చెప్ ఇంకా సరే, మనకు తెలిసి ఎక్కడెక్కడ నిశ్శబ్దంగా ఉంటామనే విషయాల గురించి మనం తెలుసుకున్నాం. సరే, మీకు తెలిసిన విషయంలో, మీకు తెలిసిన భాషలో, మీకు తెలిసిన జ్ఞానంలో క్వైటైం అంటే ఈ రెండు కలిపితే క్వైటైం. ఇదిగో బైబిల్ దేవుడు అనే విషయాన్ని పక్కన పెట్టాను నాన్న, దయచేసి అదో ఆ పదాలు ఇప్పుడు వాడొద్దు. అది కదా, తెలిస్తే బాధపడాలి, తెలియకపోతే హ్యాపీ మనకి. ఆ, ఇంకా క్వైటైం ఎక్కడెక్కడ చదువుకునేటప్పుడు దాన్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. సబాష్. మనల్ని ఎవరైనా మనం ఏదైనా మిస్టేక్ చేసి ఎవరైనా మనల్ని ఏమైనా అన్నప్పుడు కానీ దాని విషయంలో మనం చాలా నిశ్శబ్దంగా ఉంటాం. అంటే ఆ టైంలో చాలా ఆ నిశ్శబ్దాన్ని మనం పాటిస్తూ ఉంటాం. ఇంకా మీ నాన్న దగ్గర నువ్వు సైలెంట్గా ఉంటావు అంటే మిగతా వాళ్ళు ఎవరు ఉండరు ఏంటి? నువ్వు చెప్పు. ఎవరైనా మనల్ని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు సరైన ఆన్సర్ మన దగ్గర రాలేదనుకో, అదే టీచర్ ఏమని ఎవరైనా కానీ అడిగినప్పుడు మన దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ లేదు, అప్పుడు మనం చాలా సైలెంట్గా ఉంటాం. ఇంకా స్ట్రేంజర్స్ దగ్గర మన అంటే ఎవరో మన తెలియని వ్యక్తుల దగ్గర మనం ఉంటాం. దొంగతనం చేసినప్పుడు ఎక్కడ దొరికిపోతారా బాబు అని అన్నప్పుడు భయపడుతూ భయానికి వాడికి అసలు చాలా నిశ్శబ్దంగా ఉంటాడు అనమాట. ఇంకా మౌనం పాటించాలి. చెప్పు, అది కూడా కట్టే. ఎక్కడెక్కడ మౌనం పాటిస్తావు? అందుకే కదా ఎవరైనా చనిపోయినప్పుడు అన్నాను కదా మౌనం పాటిస్తామని. 3 నిమిషాలు ఫోన్లో వీడియోలు తీసేటప్పుడు ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఏం టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం అనేది కదా. క్వైట్ టైం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడు బైబిల్లోకి వద్దాం. అసలు క్వైట్ టైం అంటే మీకు తెలిసింది చెప్పండి. ఒక రోజులో ఒక భాగాన్ని దేవునికి ఇవ్వడం. వెరీ గుడ్. బబ్లు ఏదో చెప్పబోయి మనం ఆపేసాం. బబ్లు చెప్పు. క్వైట్ టైం అంటే ఏంది? దేవునితో మాట్లాడడం. వెరీ గుడ్. ఇప్పుడు గర్ల్స్ దగ్గరికి వెళ్దాం, అమ్మాయిల దగ్గరికి. మీరు చెప్పండి. వేకువజామునే లెగిసి ఏక మనసుతో దేవునితో ప్రార్థించడం. వెరీ గుడ్. ఇంకా ఏంటి అసలు ఏం తెలియదు. ఇప్పుడు ఇన్ని మాట్లాడారు, ఇన్ని చక్కగా చెప్పారు. క్వైట్ టైం అంటే మనకు తెలిసిన భాషలో మీరు చెప్పండి, మీకు తెలిసిన భాషలో. లేదంటే చెప్పండి, పర్లేదు చెప్పు. మౌన ధ్యాన సమయం.
దేవుడు మనతో చెప్పేశాడు మనోడు. ఆ రెండు ఒకటే. ఆ, ఇంకా ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ టైంలో, ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చే టైంలో, హెల్త్ బాగున్నప్పుడు, రోజు మనం తప్ప మనం మిస్టేక్ చేసినప్పుడు ఏసేకి చెప్పుకునేటప్పుడు ఆ, తెలియకూడదు అని. ఓకే, ఇంకా ఫిలిప్ చెప్తాడు ఏందో, చెప్పు. ఇప్పుడు కరెక్ట్గా ఆన్సర్ వచ్చింది. మార్నింగ్, ఈవినింగ్, ఇంకా ఆఫ్టర్నూన్ కూడా. ఆహా, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఇంకెప్పుడెప్పుడు లేచిన వెంటనే ఫస్ట్ ప్రిఫరెన్స్. ఓకే, అంటే కొంతమంది 10ంటికి లేస్తారు కదా. హ, ఇప్పుడు నువ్వు లేచిన వెంటనే అనే క్వశ్చన్ ఒకటి వచ్చింది. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. ఎంతోమంది 10కి 11ంటికి లేచిన రోజులు కూడా ఉన్నారు. లేకుండా రోజు ఎంతమంది లేస్తారు? చేతులు ఎత్తండి ఒకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్ నా శబాష్. అలా నిజం ఒప్పుకోవడం వాళ్ళు గొప్ప గొప్పలు. మీలో కూడా కొంతమంది ఉంటారులే, కానీ అన్నేమనుకుంటారులే అన్న ఒక ఉద్దేశం. ఇంకా సో మన యొక్క క్వైట్ టైం ఎంతవరకు అవసరం అదన్నా చెప్తారా ఎవరైనా? మనకు అవసరమా లేదా? అవసరం. ఎందుకు? ఏమేమి అవసరాల కోసం? ఆ? మనం ఎలా జీవించాలో, ఆ? దేవునితో ఎలా నడుచుకోవాలో. వెరీ గుడ్. ఇంకా నిజం చెప్పాలంటే బాయ్స్ ఎవర్ గ్రీన్ అప్ప. అడిగిన వెంటనే ఫస్ట్ ఆన్సర్ నోట్లోంచి అలా వస్తుంది. మీరు కూడా గొప్పలే అనుకోండి, ఇప్పుడు చెప్తారు. చెప్పండి అమ్మా. దేవునితో బలపడడానికి. ఇంకా ఉం? పర్లేదు చెప్పండి. ఇక్కడ క్వశ్చన్కి ఎవరు ఆన్సర్లకి మార్కులు ఎవరు? మనిషి కనపడడానికి భారీగా కొట్టేటట్టు కనపడతా, కానీ మీ ముందే చెప్పా, మీకంటే ముందే నేనే ఎడుతానని. కాబట్టి మీరు చెప్పండి ఆన్సర్. ఏమన్నాను చెప్పండి అమ్మా. ఎందుకు మనకు క్వైట్ టైం అనేది అవసరం దేనికి? సారీ, స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండడానికి క్వైట్ టైం అవసరం. దేవునికి మనకి మధ్య కమ్యూనికేషన్ పెరగడానికి, మెరుగుపరుచుకోవడానికి. వెరీ గుడ్. ఇంకా మన బాధల నుంచి విముక్తి చెందడానికి. వెరీ గుడ్. సబ్బాష్ అబ్బా, నువ్వు మాత్రం సూపర్. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసో లేదో, క్వైట్ టైం ఇప్పుడు చేస్తున్నారు మీరు అందరూ. చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ? దేవుల్లో నిలిచి ఉండడానికి. పాపంలో పడిపోకుండా ఉండడానికి మనకి
క్వైట్ టైం అవసరం. దేవుని గురించి తెలుసుకో. వెరీ గుడ్. అమ్మా, అమ్మ వాళ్ళక అపవాదికి తోడు ఉన్నాడు. ఇదేంటి అబ్బాయి, ఇప్పుడు దాకా బాగా చెప్పావు. అపవాదికి దూరంగా ఉంటాడు వాళ్ళక. ఓకే. చెప్పండి ఇంకా. మీరే చెప్పాలి ఇంకా. అసలు మీ దగ్గర చాలా ఉన్నాయి. అన్నేమని అనుకుంటాను, నేను చెప్పాను కానీ ఏమనుకోను. ఇప్పుడు చెప్తారేది కోయితే మీరు అందరూ అట్లనే ఉన్నారు చాలా నిశ్శబ్దంగా. సరే, సో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న విషయాలన్నీ మీకు తెలుసు. ఇకపై నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు కూడా మనకున్నాయి. క్వైట్ టైంకి శత్రువులు ఎవరు? అబ్బా, ఫోను, నిద్ర, కాలేజ్. ఎవరని చెప్పిన ఆన్సర్ అది? అంటే నువ్వు క్వైట్ టైం చేసుకుంటే కాలేజీకి వెళ్ళవా ఏంది? క్వైట్ టైం చేసుకోవడం కోసం కాలేజీకి వెళ్ళవా నువ్వు? ఇంకా లేజినెస్, బద్ధకం, పనులు. ఏం పనులు చేస్తావు ఒకరు నువ్వు ఇంట్లో? ఒకసారి చెప్పు నాకు. ఉదయం లేచిన వెంటనే పొద్దున్నే 8ంటికి లేచి స్నానం చేసి అని ఒక పని చేయడం, బ్రష్తో కూడా అనేది ఇంకో పని చేయడం. ఓరి బాబాయ్, మీరు ఆగండి. మీ వల్ల మీరు చెప్పండి. క్వైట్ టైంకి శత్రువులు ఎవరు? ఫ్రెండ్స్. నోట్సా? నోట్స్ శత్రువు ఎట్లా అవుతుంది? సరే మీరు చెప్పండి, ఎలా చెప్పు. బాబాయ్, హోంవర్క్ అనేది నీకు క్వైట్ టైంకి శత్రువు. అరే గుడ్. లోకాశతో నిండుతో మనసు శత్రువు. ఇంకా సౌండ్. క్వైట్ టైం చేసుకున్నప్పుడు సౌండ్ రాగానే భయం వేసిద్ది, మళ్ళీ ఆపేస్తాం. వెరీ గుడ్. ఇంకా మీకు బాగా తెలుసా అసలు? మీరు ఒక విషయం ఏంటంటే, నాకు తెలిసి క్వైట్ టైం ఎవరు చేయట్లా, లేకపోతే టపా 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 ఆన్సర్లు వస్తాయి. న్యూస్ పేపరు, అది మెయిన్ పాయింట్. మీకు క్వైట్ టైమే మీ శత్రువా? చెప్పండి. పాపం. పాపం పాపం అనేది శత్రువే, ఎప్పటికీ మనకి శత్రువే అది. కానీ క్వైట్ టైంకి ఏంటి శత్రువు? శాలిం చెప్పు. సోమరితనం. అశ్రద్ధ. వెరీ గుడ్. ఇంకా సో ఆలోచనలు, స్నాప్ చాట్స్. ఓకే, ఇదంతా కూడా ఇంకా చాటింగ్ అన్నిటి కలిపి ఫోన్లోకి వచ్చేసింది. లేట్ నైట్ పడుకోవడం అనేది ఒక పాయింట్ రాదా? రాత్రుల్లో లేటుగా పడుకుంటే ఉదయాన్నే 10 గంటలకు లేస్తాం. సో మనం లేట్ నైట్, అది కూడా ఒక శత్రువే కదా. లేట్ నైట్ ఎంత పడుకున్నా మార్నింగ్ లేచేస్తాం. వెరీ గుడ్. చేసుకొని మళ్ళీ పడుకుంటావు కదా.
ఒకనొక టైంలో ఎల్టీ క్యాంప్ ఒకటి జరిగేది. ఒక అన్న ఉండేవాడు నాకు తెలిసిన అన్న. అన్న ఏం చేసామంటే అందరికంటే ఫస్ట్ లేస్తాడు పాపం. ఆ, అన్న ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో మిషనరీ అనమాట. సో అందరికంటే ఫస్ట్ లేస్తాడు, ట్రైడ్ చేసుకుంటాడు, బైబిల్ చదువుకుంటాడు, అంత చేస్తే మళ్ళీ నిద్రపోతాడు. నిజం. రాత్రి ఎంత లేటుగా పడుకున్నా మళ్ళీ లేచి పడుకో అంటే మళ్ళీ పడుకోవడం అనేది అది కాదు, దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే అది క్యాంప్ టైం కదా. ఇంట్లో అయితే ఆయనకి ఒక మూలని ఎక్కడో చేసుకుంటాడు. క్యాంప్ అంటే ఓపెన్గా ఉండి అందరు కలిసి ఉంటారు కదా, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంటుంది కదా. ఆ ప్లేస్ని ఆ టైంని ఆయన క్రియేట్ చేసుకున్నాడు. ఆ టైంలో నిద్ర ఎవరో లేకూడదు, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయరు. ఆ ఉద్దేశంతో ఆయన అదొక టైం పెట్టుకొని చేసుకున్నాడు. సో అలా పడుకోవడంలో తప్పలేదు, కానీ రోజు అదే పనిగా పడుకోవడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇంకా క్వైట్ టైంకి ఏమైనా పద్ధతి ఉందా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఉన్నాయి అన్నారుగా, మరి చెప్పండి. టైం, టైము. టైం అంటే ఎప్పుడు? సాయంత్రం 6:30 7 ఆ టైం కదా, అదే టైమా? ఎర్లీ మార్నింగ్ 10 o'clock. ఎర్లీ మార్నింగ్ 10 o'clock. ఇది 3 అనేది 4 అనేది ఈవినింగ్ మార్నింగ్, అది చెప్పండి క్లారిటీగా. మార్నింగ్ 3 o'clock. ఎన్నింటికి పడుకుంటారు? 2:30కు పడుకొని 3ంటికి వెళ్తారా? నిజాలు చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. షెడ్యూల్ అదే, ఆ షెడ్యూలే నేను అడుగుతున్నా, నువ్వు నన్ను అడుగుతున్నావు. సిద్ధపాటు ప్రార్థన, సిద్ధపాటు ప్రార్థన కాదు, ఇంకోటి చెప్పాలి. నేను అడుగుతుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్వైట్ టైంకి ఒక పద్ధతి అనేది ఉంది. మనోడు ఒక మాట చెప్పాడు, ఎర్లీ మార్నింగ్ 10 o'clock. బిఫోర్ బిఫోర్ సన్ రైజ్. టైము 3 to 5. ఎవరు డిస్టర్బ్ చేయలేని టైం. ఎవరు ఉపయోగిస్తారు చెప్పు ఎక్కువ? అది దొంగలు. ఆ టైంలోనే దొంగతనం చేయడానికి మంచి టైమింగ్ అనమాట. వాడు మనం దొంగతనం చేసుకున్నా కానీ అవతల డిస్టర్బ్ అవ్వడు. దానికి ఒక టైం ఉండిద్దబ్బా. నేను చెప్తున్నా అదవుతున్నా. దొంగతనాలు చేసే టైం ఏది? 3:30 2:30 3 ఆ టైం. ఆ టైం క్వైటం చేసుకుంటావా? ఎవరో డిస్టర్బ్ చేయని టైం అదే. మనిషి ఒక నిద్రలోకి వెళ్తే స్పర్శ తెలియకుండా ఉన్న సమయం అదే. అలా కాదు, దానికి ఒక టైం షెడ్యూల్ అడుగుతున్నాను నేను. ఇప్పుడు చెప్పండి. 5 o'clock. వెరీ గుడ్, ఇప్పుడు లైన్లోకి వచ్చారు. ఇంకేం కావాలి రూల్స్? క్వైట్ టైంకి మార్నింగ్ లేవాలి, ఎర్లీ మార్నింగ్ లేవాలి అంటున్నారు, కానీ బైబిల్ కావాలన్నది ఒక్కలనే చెప్పారయ్యా. బైబిల్, బుక్కు, పెన్ను. లైట్ కూడా కావాలి, కరెంటు కూడా కావాలి. మరి రైటే. ఇంకేం కావాలి? ఒక ప్లేస్ అనేది కావాలి, తెలుసా? ఒక ప్లేస్ కావాలి. ఎందుకు ఆ మాట అన్నా అంటే మీకు తెలిసే ఉండొచ్చు, దీపక్ ఐడియా ఉన్నాడు కదా, దీపక్ అన్న. దీపక్ మేమంతా కూనిపాలెం VBSలకి వెళ్తూ ఉండేవాళ్ళం. వెళ్ళినప్పుడు సో ఇక్కడ అందరూ కలిసి ఒకే చోటు పడుకుంటాం. అందరం ఓ మంచాలు వేసుకొని రోడ్డు మీద అందరూ పడుకుంటాం. కానీ మాకంటే ముందే లేచి ఎక్కడ ఉంటాడంటే
మేము ఉన్న ఇంటికి చర్చికి కొంచెం దూరం, ఒక పర్లాంగ అంత ఉండిద్ది దూరం. ఆ దూరం ఎక్కడో అక్కడెక్కడో కూర్చొని ఉంటాడు మనోడు. అంటే ఒక ప్లేస్ తను క్రియేట్ చేసుకున్నాడు అంతే. నాకు ఒక ప్లేస్ ఇవ్వమని అడగల, తనంతట తను క్రియేట్ చేసుకున్నాడు. నేను అప్పుడు చాలా ముచ్చటపడేవాడిని మనం చూసి. సో ఒక ప్లేస్ కూడా కావాలి. ఇంకా సరే, ఇప్పుడు అడిగే క్వశ్చన్, ఎంతమంది క్వైట్ టైం చేసుకుంటున్నారు? 1 2 3 4. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. మిగతా వాళ్ళు చేసుకోకపోవడానికి కారణాలు ఏంటి? అంటే తెలుసా తెలీదా? తెలిసిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. తెలీదన్న వాళ్ళందరూ అదేంటి? తెలిసిన వాళ్ళు కొంతమంది ఎత్తారు, ఓకే. తెలియదన్న వాళ్ళు అందరూ ఎత్తాలి కదా, మిగతా వాళ్ళందరూ. మరి వాళ్ళలో కూడా కొంతమంది ఏంది? సరే, తెలిసి తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సరే, నేను ఎందుకు ఇప్పుడు ఈ క్వైట్ టైం, ఈ టైమింగ్ గురించి మనం ఎందుకు తెలుసుకుంటామంటే, మన సమయాన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నామో అన్ని చోట్ల మనకు తెలుసు. ఇందాక మన స్కిట్ కూడా చూసాం. ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి తన పని తను చేసుకుంటూ క్వైట్ టైం చేసుకుంటూ ఉన్నాడు. రెండో వ్యక్తి టైంను ఉపయోగించుకోవాలనుకున్నా కానీ తనకు ఉపయోగించుకోలేని పరిస్థితి. మూడో వ్యక్తి టైం తనకు తెలుసు ఎక్కడ ఉపయోగిస్తున్నాడు. ఒక సినిమానే కాదు, తన సంతోషానికి సంబంధించిన ఏది అవకాశం అయితే దొరుకుతుందో ప్రతి చోట టైంని ఉపయోగించుకుంటూనే ఉన్నాడు. ఎంతమంది నిద్రలో కూడా లేచిన వెంటనే ఫస్ట్ కళ్ళు తెరవగానే ప్రేర్ చేయరు. ఫస్ట్ లేవగానే ఫోన్లో ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి, ఎన్ని స్నాప్, నేను ఏమైనా లేటెస్ట్ ఏమేమి వీడియోస్ వచ్చాయి అని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మనం తెలుసుకోపోయే మెయిన్ పాయింట్ ఏంటంటే, క్వైట్ టైం యొక్క ప్రాముఖ్యత మెయిన్, ఇట్స్ ఇంపార్టెంట్. దానివల్ల లాభాలు, అసలు దానికి ఉన్న సంబంధం ఏంటని. క్వైట్ టైం యొక్క ఉద్దేశం ఏంటనేది మెయిన్ అదొక తెలుసుకుందాం. ఒక్క 4 వచనాలు బైబిల్లో గురించి రిఫరెన్స్ చూసుకొని మనం వెళ్ళిపోదాం. ఎఫెసీ 4వ అధ్యాయం 14, 15. ఎవరైనా ఒక చదువుతారా? చెప్పండి, పర్లేదు, మామూలుగా చదవండి చాలు. 4 14, 15 వచనాలు. ఆ, 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 ఆ. ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ. వెరీ గుడ్. ఇక్కడ ఏంటంటే క్రీస్తు వలె ఉండడానికి. క్వైట్ టైం దేనికి ఇంపార్టెంట్? మనం అటు ఇటు ఉండకుండా, ఏంది చెదరు కొట్టు వలె మనం ఉండకుండా, ఎవరి పోలికి వలె ఉండాలి మనం? క్రీస్తుని పోలి ఉండడం కోసం మనకు క్వైట్ టైం అనేది అవసరం. అవునా కదా? మన మార్గం ఆయన అయినప్పుడు ఆయన పోలి ఉంటేనే కదా మనం ఆయన మార్గంలోకి వెళ్తాం. అప్పుడే కదా మనం చాలా మనం ఎవరి పోలిక, ఎవరి పోలి ఉన్నాం? అరిచేతిలో ఎవరి పోలి ఉన్నాం మనం? అవునా కదా? దేవుని పోలే ఉన్నాం కదా. సో అలా ఉండి జీవించడానికి మనకు ఏమవసరం? క్వైట్ టైం అనేది చాలా అవసరం. ఇంకొక విషయం చూద్దాం. ఎఫెసీ సారీ 2 కొరింథీ 2 కొరింథీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మహిమ నుండి
ప్రభు యొక్క సారీ మళ్ళీ కొంచెం అక్కడ కొంచెం వెనక్కి వెళ్ళినానా. ప్రభు యొక్క మహిమ కలిగి ఉమ్, ఆ, ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలిక ప్రభు యొక్క ఆత్మ చేత. సో ఇక ఆయన పోలికతో ఖచ్చితంగా ఎలా ఉండాలనే దాని గురించి మనం తెలుసుకుంటాం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఆయన పోలికలోకి వెళ్ళాలి, ఆయన పోలిక ప్రకారం ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి, ఆయన మహిమాంతంగా అర్థమలే మనం ఆయన చూసుకోవడానికి మనకి క్వైట్ టైం అవసరం. అసలు వీటన్నిటికంటే జనరల్గా తెలుసుకోవాలంటే మనకి జనరల్గా నార్మల్ లాంగ్వేజ్లో మనం తెలుసుకోవాలంటే మన నడవడిక, మన బిహేవియర్, మన ప్రవర్తన, మన మాట తీరు, మన ఆలోచనలు, వీటన్నిటికీ క్వైట్ టైం అవసరం. ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి తెలుసా? బైబిల్లో తెలుస్తాయి, దీంట్లో తెలుస్తాయి. ఇది ఎలా చదవాలి? క్వైట్ టైంలోనే చదవాలి. క్వైట్ టైంలోనే అంటే బైబిల్ ఎప్పుడైనా చదవచ్చు. క్వైట్ టైంలో చదవడానికి గల అప్పుడు చదివితే ఏమొస్తుంది మనకంటే ఎందుకు వస్తుందని చెప్తాను. మనం ఎందుకు క్వైట్ టైం, క్వైట్ అంటే ఏంది? నిశ్శబ్దం. టైం అంటే సమయాన్ని. ఆ సమయాన్ని ఒక మార్నింగ్ టైంలోనే పెట్టుకుంటున్నాం. మీకు బాగా తెలుసా, టీచర్స్ అందరూ కూడా అరే ఉదయాన్నే లేచి చదవండి అనే మాట ఒకటి గుర్తుపడు అంటారు. దానికి అర్థం ఏంటి? ఉదయం పూట చదివితే మనకి బ్రెయిన్ చాలా షార్ప్గా ఉండిద్ది. ఎందుకంటే అప్పుడు దాకా బ్రెయిన్ ఆఫ్లో ఉండే ఒక్కసారిగా యాక్టివేట్ అవుతుంది, ఫ్రెష్గా ఉండిద్ది. మన ఫోను వాడేటప్పుడు జంక్ ఫైల్స్ అనేది ఒకటి వస్తూ ఉంటాయి. ఇప్పుడంటే ఒకప్పుడు అంటే ఖచ్చితంగా దాన్ని రీస్టార్ట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. ఒక యాప్ వచ్చింది మన ఫోన్లో, ఇంత జంక్ ఫైల్స్ ఉన్నాయి అనేది ఎర్లీ మార్నింగ్ ఒక స్టేటస్ చూపించింది. మనం ఒక టైం సెట్ చేస్తే, అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఒక టైం అనేది మనం ఇస్తే ఆ టైంలో మనకి ఏమవుతుంది, జంక్ ఫైల్స్ అనేది ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మనం ఏం చేస్తాం, దాన్ని క్లిక్ చేయగానే ఫైల్స్ అన్నీ క్లీన్ అయిపోద్ది. అప్పుడు దాకా ఫోన్ స్లోగా ఉండేది. ఎప్పుడైతే జంక్ ఫైల్స్ అన్నీ మనం క్లీన్ చేస్తాం అప్పుడు ఏమవుతుంది, ఫోను స్పీడ్గా వర్క్ చేసింది కదా, అవునా కదా? సో అప్పుడు దాకా బ్రెయిన్లో ఉన్న అన్నీ పోతాయి, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే దేవుడు ఆ సమయాన్ని మనల్ని అడుగుతున్నాడు. మరి కొంతమంది నిద్రలో మానుకొని 3:30, 4 ఆ టైంలో చేసుకోవచ్చు, కాదట్లా. అది మీకు అనుకూలమైన సమయం అయితే అదే మంచిది. చెప్పాను కదా, అన్న 3:30, 4కి ప్రేయర్ చేసుకొని మళ్ళీ పడుకునేవాడు. అందరికీ ఏమైపోయేది, ఆయన నార్మల్గా లేచేవాడు, అన్ని పనులు చేసుకున్నాడు, అప్పుడంతా అల్లరల్లరిగా ఉండేది, ఎక్కడో ఒక చోట చూసుకోవడానికి కానీ ఉండేది కాదు. మెయిన్ ఇంకోటి ఏంటంటే తెలిసేలాగా చేయడం కోసం కాదు, సీక్రెట్ లైఫ్. పాపం ఎప్పుడు చేస్తాం మనం? సీక్రెట్గానే చేస్తాం కదా. నలుగురికి తెలిసేటట్టుగా మనం ఎప్పుడు పాపం చేయం. కానీ దేవుడు కూడా ఆ సీక్రెట్ సమయాన్ని కూడా నాకు ఏమనంటున్నాడు. క్వైట్ టైం అనేది చాలా సీక్రెట్గా చాలా చక్కగా బాగుంటుంది. అది ఎందుకు చేసుకోవాలని మనం అన్నం చూసాం. ఆ పాయింట్ ఇది. ఈ విషయం ఏంటంటే మనం ఎదగడానికి కోసం, మనం సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో ఉండడం కోసం, ఆయన మన హృదయంలో ఉండడం కోసం. రెండో పాయింట్ ఏంటంటే ఆయన గురించి నువ్వు తెలుసుకోవడం కోసం. ఆయన గురించి నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు తెలుసా? క్వైట్ టైం చేసినప్పుడు. దేవునితో నువ్వు ఎప్పుడు మాట్లాడతావు తెలుసా? క్వైట్ టైం చేసినప్పుడు. మూడో పాయింట్ ఏంటంటే నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ బిహేవియర్, నీ మాట తీరు దాంట్లో మనకి నేర్పిస్తుంది. ఫైనల్ పాయింట్ ఏంటంటే నీ అవసరాలన్నీ కూడా వాటికి దేవునికి చెప్పుకోవడానికి కూడా అదొక. ఫిఫ్త్ పాయింట్, నీ జ్ఞానం నువ్వు పెంచుకోవడం కోసం. మెచ్యూరిటీ లెవెల్స్ చాలా బాగా పెరుగుతాయి క్వైట్ టైం చేసినాడు. యుఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొంతమందిని ఈ బైబిల్ ఎందుకు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి మీకు తెలుసా? ప్రపంచంలో కల్లా ఎక్కువగా అమ్ముడుపోయే పుస్తకం ఏది తెలుసా? బైబిల్. ఇది
అమ్ముడుపోతుందన్న ఒక రీసెర్చ్ మీద కొన్ని ఫ్యామిలీస్ని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళలో కొంతమందికి బైబిల్ ఇచ్చారు, కొంతమందికి నార్మల్గా ఉండే లైఫ్ని ఇచ్చారు. వాళ్ళు కొంతకాలం తర్వాత వాళ్ళు ఒక రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు అడిగింది ఏంటంటే, మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటని అడిగితే, బైబిల్ చదవని వాళ్ళందరూ ఏం చెప్పారంటే, లిటరల్లీ చెప్పంటే ఒక టైంలో మాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అని అన్నారు. చదివి చావాలనిపిస్తుంది మాకు, ఏంటి ఈ లోకం ఏంటో ఏందో మాకు అర్థం కావట్లేదు, మా నిజంగా బతకడానికి ఏ ఒక అవకాశం లేదని చెప్తున్నారు. బైబిల్ చదివిన వాళ్ళని అడిగిన వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? వాళ్ళ మొహాలు వెలుగుతున్నాయి అంట, చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి, సంతోషంగా ఉన్నారు. వాళ్ళ మాట తీరులో ఎక్కడ కూడా బాధల్లో ఉన్నట్టు లేనే లేదు, సంతోషంగా ఉన్నారు. మీకేమైనా కావాలంటే ఏం అవసరం లేదు, మేము సంపాదించుకోగలుగుతాం, ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగింది వాళ్ళకి. అది అది రీసెర్చ్ చేసింది నిజంగా. ఎస్, వాళ్ళ రెండింటి మధ్యది తేడా. మరి మనకెందుకు అవసరం? ఇది ముసలోళ్ళకి కదా కావాల్సింది, ముసలోళ్ళకా మనకా? బ్రెయిన్ షార్ప్గా ఎవరికి పని చేసిద్ది? మనకేనా? మనకని చెప్పి నువ్వు మమ్మల్ని మాతో కలుపుకుంటావు ఏందన్నా అంటారా? ఎందుకంటే దేవుడు నీ అవసరం నువ్వు కావాలనుకుంటున్నాడు కాబట్టి. దేవునికి నువ్వంటే చాలా ఇష్టం, అందుకే ఎవడో తెలుసుకోకుండా మునిపే నువ్వు దేవుని గురించి తెలుసుకున్నావు, నీ హృదయంలోకి ఆయన తీసుకొచ్చుకున్నావు. నీ హృదయాన్ని ఆయనకి నువ్వు ఇచ్చావు. అందువల్ల నువ్వు క్వైట్ టైం చేసుకుంటే ఇంకా అభివృద్ధి చెందుతావు, బలపడతావు. క్వైట్ టైం చేసుకుంటే వచ్చే లాభాలు ఏంటో చెప్పనా? జ్ఞానం పెరుగుతుంది, కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది, సొల్యూషన్స్ దొరుకుతాయి. అన్నిటికంటే మెయిన్ పాయింట్ ఏంటంటే, నీ నడవడికలో అంటే నువ్వు చేసే పనిలో దేవుడు కనబడతాడు. ఒక అన్న ఉన్నాడు, ఆ అన్న పేరు రాజశేఖర్ అన్న అని, అటువైపు పొదిలి అలా ప్రాంతంలో ఉంటాడు. చాలా మాస్ అన్న, ఎంత మాస్ అంటే ఒకసారి సాక్ష్యం చెప్పేటప్పుడు వాళ్ళు తినే కర్రీ ఏంటో తెలుసా? పప్పు పచ్చిమిర్చి. ఎప్పుడైనా విన్నారా? మన పప్పు గోంగూర తెలుసు, అవునా? పప్పు గోంగూర తెలుసు, తర్వాత ఏంటి తోటకూర పప్పు తింటాము, వంకాయ పప్పు, ఇలాంటివన్నీ తింటాం మనం, అవునా? కానీ వాళ్ళు తినేది ఏంటంటే పచ్చిమిర్చి పప్పు తింటారు, చాలా ఘాటు, చాలా ఇష్టంగా తింటారు అటు సైడ్ అంట. అది తింటవే కాకుండా అన్న ఏదైనా ఒక ఇంట్లో పళ్ళాలు అవన్నీ బయటకి ఇసిరేస్తాడంట. అరే నువ్వేంట్రా ఈ పని అంటే, నువ్వు నన్ను అనేది ఏందని చెప్పి ఇట్లా ఇసిరేస్తాడు, ఉండదు మొత్తం అలాంటి వ్యక్తి మారు మనసు పోయిన తర్వాత క్వైట్ టైం అనేది ఆయన లైఫ్లో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కొంతకాలానికి ఏమైందంటే, వాళ్ళ మదరే చెప్తారు, వాళ్ళ మదర్ కాదు, వాళ్ళ అమ్మమ్మ చెప్తుంది. ఏమని చెప్తుందో తెలుసా? మా మనవడు చాలా ఎలా మారాడంటే, మీకు తెలుసో లేదో, అసలు వాడు ఫేస్లో ఒక వెలుగు, తేజస్సు, చెప్పిన మాట వెంటనే వింటున్నాడు, తల్లిని అర్థం చేసుకుంటున్నాడు. మాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా. ఒక గొప్ప సాక్ష్యం వచ్చింది. క్వైట్ టైం మన గురించి ఒక సాక్ష్యం చెప్తుంది. ఆ సాక్ష్యంలో ఎవరుంటారు? ఎవరిని గణపరుస్తుంది? అది దేవుణ్ణి మహింపరుస్తుంది, గణపరుస్తుంది. క్వైట్ టైం అనేది మనం ఒకవేళ ఆపేస్తే ఏమవుతుందో తెలుసా?
మనలో ఉన్న మూర్ఖత్వం పెరుగుతుంది. మనం చేసే పనులకి ఇష్టానుసారమైన జీవితానికి తోడవడంతో మనకు ఇంకా ఆనకట్టలు ఉండవు. మన లైఫ్ ఒక్కసారిగా మీకు ఎప్పుడైనా ట్రేడింగ్ చూసారా? ట్రేడింగ్లో పైకి కిందికి పైకి కిందికి వెళ్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన క్వైట్ టైం బాగున్నంతసేపు బాగానే వెళ్తుంది. లేదు నువ్వు కంటిన్యూగా ఆపేసావంటే అది ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా మనకు చెప్పలేం. ఎవరి జీవితాలు ఎలా నాశనం అయిపోతాయో కూడా మనకు తెలియదు. నిజంగా గమనించండి, ఒకసారి ఆలోచించండి. ఇంకో 2 వచనాలు బైబిల్ వచనాలు చూసుకొని మనం కంక్లూషన్కి వచ్చేద్దాం. రోమా 8:14. ఆ, 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 ఉమ్, ఉమ్. కొంచెం వెనకెళ్ళినా 8:14లో ఒక్కసారి, దేవుని చేత ఎందరు నడిపించుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. మనం క్వైటం చేసుకోవడం వల్ల మనం ఎవరి బిడ్డలు అవుతాం? దేవుని కుమారులు. క్వైటము దేవుడు మనల్ని నడిపిస్తుంది. తర్వాత యోహాను సువార్త 14:26. ఉమ్, ఉమ్, ఉమ్. ఒక చాలు 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 బోధ సమస్తమును మనకు బోధ చేస్తుంది. క్వైట్ టైం ఏంటంటే బైబిల్ గురించి మనకి ఏం చేస్తుంది? బోధించబడుతుంది సమస్తం. మన చర్చిలో వాక్యం వింటే మాత్రమే మనకి బోధన రాదు. క్వైట్ టైంలో కూడా మనకి ఏం కావాలో, మనకి ఆత్మీయాహారం ఎంత కావాలో అంత బోధించబడుతుంది. మనకి గ్లూకోజ్ లెవెల్స్ ఎండాకాలంలో పడిపోతూ ఉంటాయి. మనము గ్లూకోజ్ ఎక్కించుకోగానే వాటర్ తాగుతూ ఉంటాం. వాటర్ తాగడం వల్ల, గ్లూకోజ్ తాగడం వల్ల ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ అవుతుంది. ఓకేనా? వాటర్ తాగడం కూడా ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో మనం ఎక్కువ వాటర్ తాగడం వల్ల మనకి ఏమవుతుంది? ఆక్సిజన్ లెవెల్ బాగుంటుంది. మనం ఎలా ఉంటాం? హ్యాపీగా ఉంటాం కదా. ఒకవేళ వాటర్ తాగకపోతే ఎండిపోతాం. ఎండాకాలంలో రోహిణీ టైంలో నువ్వు వాటర్ రోజంతా తాగకపోతే ఏమవుతావు? డిహైడ్రేట్ అయిపోయి తగ్గిపోయి మూర్ఛ వచ్చి పడిపోయి, దానికంటే తర్వాత ఏంటంటే ఫ్లెక్సీ పడిద్ది మన మీద, చనిపోతాం. తెలుసా? వాటర్ తాగడంత మాత్రం చచ్చిపోతావా అని అంటే చచ్చిపోతావు. నిజమే. తిండి లేకపోయినా నువ్వు బతకగలుగుతావు, కానీ నిజంగా వాటర్ లేకపోతే నువ్వు బతకలేవు, చనిపోతావు. అలానే బైబిల్ వాక్యం మన హృదయంలో లేకపోతే మనం ఏమైపోతాం తెలుసా? చచ్చిపోతాం. నిజంగా చచ్చిపోతాం. చచ్చిపోయిన మనుషుల వల్ల మనం జీవిస్తాం. అందుకే క్వైట్ మనకి ఏం చెప్తుంటే బోధిస్తుంది. యోహాను సువార్త 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అన్న వర్డ్కి కిందేమండి చూడండి, ఉత్తరవాది. అంటే మీకు తెలిసిన లాంగ్వేజ్లో మెసేజ్. మనకేమవుతుంది? మనకు ఉత్తరవాది అంటే మనకి ఆన్సర్ ఇచ్చేవాడు, రిప్లై ఇచ్చేవాడు. మనకి ఏం కావాలో అవన్నీ రిప్లై. నీకు ఉన్న ఆన్సర్స్ అన్నిటి కూడా, నీ క్వశ్చన్స్కి అన్నిటికి కూడా ఆన్సర్స్ వస్తాయి అన్నమాట. దేవుడు ఏమి ఉన్నాడంటే మెయిన్ ఏంటంటే నీతో మాట్లాడతాడు, డైరెక్ట్గా మాట్లాడతాడు నీతో. మధ్యలో ఇంకెవరు లేరు.
క్వైట్ టైం అందుకు ఉపయోగపడుతుంది. దేవుడు నీతో మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. దేవుడు నీకు బోధించడానికి ఉపయోగపడుతుంది. నువ్వు ఆయన పోలి నడుచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫైనల్ వర్డ్ ఒకటి తెలుసుకుందాం. అపోస్తల కార్యాలయం 8:29. ఒక్క నిమిషం. అప్పుడు అప్పుడు ఆత్మ ఫిలిప్తో, నువ్వు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకున్నామని చెప్పాను. ఆత్మ ఏమని ఎవరితో చెప్పింది ఈ మాట? ఫిలిప్తో. అంటే ఏంది దానికి అర్థం? ఆజ్ఞాపిస్తుంది అని అర్థం. అవునా? ఆజ్ఞాపిస్తుందా? మనకు కూడా ఆజ్ఞాపిస్తుంది. ఎలా ఉన్నావో నువ్వు ఇలా ఉండొద్దు, నీ లైఫ్ ఇది కాదు, నీ మాట తీరు ఇది కాదు, నీ ప్రవర్తన ఇది కాదని చెప్పి మనకి ఏమవుతుంది? ఆజ్ఞాపిస్తుంది. ఫిలిప్తో ఆత్మ ఆజ్ఞాపించిందా లేదా? ఆజ్ఞాపించిన వెంటనే ఏం చేశాడు ఫిలిప్? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడా? అలా మనకు ఆజ్ఞాపిస్తుంది. క్వైట్ టైం మనకి ఏమనిపిస్తుంది అంటే, ఆజ్ఞాపిస్తుంది, మనతో మాట్లాడుతుంది, దేవుడితో మనతో మాట్లాడడానికి అవకాశం సమయాన్ని ఇస్తుంది. ఇంకా ఆయన మనకి బోధించడానికి ఉపయోగపడుతుంది. బోధన అంటే ఇది కాదు, మనకి బోధనకి కావాల్సి అంటే పాస్టర్ చెప్పింది కాదు, డైరెక్ట్గా నువ్వు దాంతో మాట్లాడింది. ఒక పాస్టర్ నీతో చెప్పి మాట్లాడి అప్పుడు వాక్యం వేరు. ఇక్కడ నువ్వు దేవుడు మాత్రమే ఉంటున్నావు. దేవుడు నీకు బోధిస్తున్నాడు లైవ్లో. ఎంత మ్యాజికల్గా ఉంటుంది తెలుసా? ఇంతే ఎలా జరిగిపోతూ ఉంటాయి. కావాలంటే క్వైట్ టైం స్టార్ట్ చేసి చూడండి మీరందరూ. ఇంకెవరెవరైతే స్టార్ట్ చేయలేదో క్వైట్ టైం స్టార్ట్ చేయండి. ఒక బుక్ పెట్టుకోండి, ఒక పెన్ పెట్టుకోండి. ఈ రోజు రాసుకోండి. ఒక ఎన్ని వచనాలు? ఒక 10, 20, 30 అధ్యాయం అవసరంలా, 5 వచనాలు చాలు. ఒక రోజుకి 5 వచనాలు, లేదా 6, 7 వచనాలు, లేదా 10, అంతే. స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇదే ఎప్పుడు, ఎక్కడ జరిగింది, ఏం చెప్తుంది, నేనేం తెలుసుకోవాలి. అర్థమైందా? ఇది బైబిల్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఏం చెప్తుంది, నేనేం తెలుసుకోవాలి. అలా చూసుకోండి. మీకు తెలియకుండా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఇది నిజం. నేనేదో ఇక్కడ వచ్చి చెప్పడానికైతే కాదు ఆ వర్డ్. నిజం. ఆ విషయానికైతే అది కాదు. నేను అనుభవించి ఉన్నాను కాబట్టి పక్కా చెప్తున్నా. క్వైట్ టైం అనేది జీవితం ఎలా మారుస్తుందో కూడా నాకు తెలుసు. ఒక వ్యక్తి అంట ఇలానే ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు నేను క్వైట్ టైం చేసుకోవాలనుకుంటున్నాను, కానీ నేను పొద్దున్నే లేవలేకపోతున్నాను, నాకు నేనేం చేయాలి, నాకు ఒక సహాయం చేయవని అడిగాను. అప్పుడు దేవునికి నువ్వు ప్రార్థన చేయా అన్నాను. ఈయన కూడా వెంటనే దేవునికి ప్రార్థన చేస్తే అప్పుడు అన్నాడు, ఫస్ట్ మొదట నీ కాలు కింద పెట్టడానికి నువ్వు ప్రార్థన చేయి, రెండో కాలు పెట్టడానికి నేను ప్రార్థన చేస్తాను. అంటే ఏంది? ఫస్ట్ నువ్వు ఉండాలి. అందరూ ఏమంటారు, అయ్యయ్యా నా కోసం ప్రార్థన చేయ, ఉదయకాలం ప్రార్థన లేదు, నేను ప్రార్థన చేసుకోవడానికి నాకు ప్రార్థన చేయాలంటారు. క్వైట్ టైం నాకు కావాలి, నాకు ప్రార్థన చేయాలి. ఫస్ట్ మంచం మీద నుంచి కాలు మొదట పెట్టడానికి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. రెండో కాలు రావడానికి నీ కోసం ఎవరో ఒకరు ప్రార్థన చేయొచ్చు. అంటే ఫస్ట్ నీ ఇంట్రెస్ట్ ఉండాలి. ఎవరో చెప్పి నువ్వు క్వైట్ టైం చేసుకున్నావా, నిద్ర లేవగానే చేసుకుంటాలే, వెళ్తాలే, ఒకరి చేత చెప్పించుకున్నంతవరకు మనం వెళ్ళిపోకూడదు.
ఎవరు లేని సమయం అని మనం ఎందుకు అనుకుంటామంటే ఆ టైంలో మన బ్రెయిన్లోకి ఇంకో వర్డ్ వెళ్ళడానికి అవకాశం లేదు. నువ్వు ఫోన్ మాట్లాడేటప్పుడు ఏం చేస్తావు? మనం ఎవరు మాట్లాడకూడదు మన చుట్టూ, అవునా? ఏ కొంచెంసేపు సైలెంట్గా ఉండి నేను ఫోన్ మాట్లాడుతున్నానా, మీరు ఎందుకు అలర్ట్ చేస్తున్నారు అంటారు కదా. ఎంత ఫోకస్గా ఫోన్ మాట్లాడతామో అంతే రెండింతలు కాదు, మూడింతలు కాదు, 10 ఫోకస్తో ఆ సమయాన్ని మనం క్వైట్ టైంకి ఇవ్వాలి. అందుకే ఉదయకాల సమయాన్ని మనం ఎంచుకోవాలి. ఆ టైంలో ఎవరు ఉండరు, ఎవరు నీతో మాట్లాడరు. అన్నా మాకుండేదే ఒకే ఒక గది అన్న, ఆ గదిలో నేను ఇంకో చోటుకి ఎలా చేసుకున్నావు అంటే ఉపయోగించుకోవాలనుకున్నప్పుడే ఉపయోగించుకోవచ్చు. ఇందాక అన్నాడు చూసావా, నేను 3:30కి లేస్తాను, 4ంటికి లేస్తాను అని అన్నాడే, అప్పుడు లేకవండి, 4ంటికి లేకవండి, క్వైట్ టైం చేసుకోండి. సాకులు చెప్పవద్దు, మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సాకులు ఎత్తుక్కోవద్దు. సాకులు ఏందో తెలుసా, దేనికి ఎలా ఉంటుంది తెలుసా? మన జీవితంలో అద్భుతాలు జరగబోతున్న టైంలో సాకులు చెప్పి వాటిని అన్నిటిని పక్కతో చేస్తున్నాం. ఎప్పుడైతే మీరు సాకులు ఎత్తుక్కుంటారో మీ జీవితంలో ఎప్పుడైతే అద్భుతాలు జరగాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆవిడైపోతాయి. క్వైట్ టైం అన్నది అంత విలువైంది. ఇప్పుడు దాకా జోష్ అని ఉన్నాడు తెలుసు కదా, జోష్ అన్న దగ్గర ఇప్పటికీ బుక్స్ ఉంటాయి. ఆయన యూత్లో ఉన్న క్వైట్ టైం నుంచి ఇప్పటి వరకు ప్రతి ఇయర్కి ఒక డైరీ ఉండిద్ది. ఇంత ఎత్తులు ఉంటాయి వాళ్ళ ఇంట్లో బుక్స్, డైరీ. అప్పుడు తెలిసింది నాకు, వామ్మో ఇలా జరిగింది ఏందా అని. అప్పుడు నేను బుక్ స్టార్ట్ చేసుకున్నా, నేను యవనస్తుగా ఉన్నప్పుడు. ఒక బుక్ పెట్టుకోండి, ఒక ₹5 నోట్బుక్ కొనుక్కుంటారు, లేదంటే పాత ఈ డైరీలు తెలుసు కదా, ఇయర్ దాటేసినవి అన్నీ, అవి వాడుకోండి, తప్పే లేదు. కానీ క్వైట్ టైం చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మీరే రిజల్ట్ చూసి మీరే చెప్తారు ఒకరికి, ప్రార్థన చేసుకున్నావా నువ్వు అని. మీరు ఎప్పుడైతే దేవుడు మీతో మాట్లాడటం మొదలు పెడతాడో అప్పుడు మీ మార్గాలన్నింటినీ కూడా మీకు మీరే ముళ్ళులు ఉంటాయి సరా, ముళ్ళులాగా. అంటే ముళ్ళులు అంటే ఏంటి? అవి మనకు వచ్చే కష్టాలు, వాటన్నిటిని ఏం చేస్తా అంటే ఇలా 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 తీసేస్తూ ఉంటారు. ఒక క్వైట్ టైము ఒక కుటుంబాన్ని మార్చిందంటే మీరు నమ్ముతారా? ఇట్లానే హాస్టల్లో ఉండే ఒక వ్యక్తి, ఒక అబ్బాయి బాగా అంతగా ఏం చదవడు, యావరేజ్ స్టూడెంట్, అంటే యావరేజ్ అంతే. ఇలానే సిరాజ్ అన్న ఒక అన్న ఉంటాడు, మనకు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు అంకుల్, సిరాజ్ అంకుల్ అని, మన పీసీ వర్గీస్ అంకుల్కి ట్రాన్స్లేట్ చేయడానికి వస్తూ ఉంటారు. ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఈ అబ్బాయి మారు మనసు పొందాడు ఫస్ట్ టైం. మారు మనసు పొందిన తర్వాత ఇలానే ఒక మీటింగ్కి వచ్చిన తర్వాత క్వైట్ టైం గురించి చెప్పారు. తెలుసుకున్నాడు మనోడు. తెలుసుకొని క్వైట్ టైం జాగ్రత్త చేసుకుంటూ కొంతకాలానికి ఇంటికి వెళ్ళి అంతా వేసుకున్న తర్వాత హాస్టల్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాడు మనోడు. ఇంటికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో వర్షాలు లేవు, ఆ టైంలో వర్షాలు లేవు, వర్షాలు సీజనే లేదు, కాలువలు తెరవలేదు, నీటి కొరత చాలా వచ్చింది. పంట ఎట్ట వేయాలి, మనం ఎలా బతుకుదాము అనుకున్న టైంలో మనోడు చెప్తాడంట, అయ్యా అంటాడు వాళ్ళ నాన్ని, అయ్యా ఎందుకు నువ్వు బాధపడతావు, దేవుడు మన పక్షాన ఉండగా మనం ఎందుకు దిగులు పడాలి, దా మనం ప్రార్థన చేసుకుందాం, కలిసి ప్రార్థన చేద్దాం రా అని చెప్పేసి తనలో దేవుడు తనతో ఏ విధంగా అయితే మాట్లాడాడో ఆ మాటల అన్నిటిని అండర్లైన్ చేసుకున్నాడు మనోడు. వాటన్నిటిని ఎత్తి చూపెట్టాడు వాళ్ళ నాన్న. అంటే వాళ్ళ నాన్నకి చదువు రాదు,
కానీ మనోడు చెప్పాడు. వాళ్ళు కలిసి ప్రార్థన చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఎవరు చేయలేని పంట ఒకటి వేశారు, టమాటా పంట ఒకటి వేశారు. వాళ్ళు అందరూ వేరు వేరు అన్నీ వేసుకుంటా ఉంటే వీళ్ళు మాత్రమే 2 ఎకరాల్లో టమాటాలు వేశారు. అది కొంచెం నీళ్ళు తడుపుతూ ఉంటే చాలు, మళ్ళీ మధ్య మధ్యలో బాగా కింద నీరు ఉండాల్సినంత అవసరం లేదు. ఉన్న కాలువలో ఉన్న నీరంతా కూడా చేసుకుంటే చాలు. మరి ఏమైందో తెలీదు, ఆ టైంలో వీళ్ళ దగ్గర టమాటాలు చాలా కాస్ట్గా వెళ్ళిపోయింది. అలా అనంట, అరే టమాటాలు కిలో 2 రూపాయలు 3 రూపాయలు అంటారా, మనకి ఏం రానంటే ఆ టైంలోనే టమాటాలు 20 రూపాయలు ఎక్కడ పోయినాయి అంట. చాలా ఆశ్చర్యకరంగా వాళ్ళు అంటే మరీ ఎక్కువ లాభాలేం రాలా, నష్టాల్లోకి వెళ్ళకుండా దేవుడు వాళ్ళ కడుపు నిండా తిండి పెట్టి ఆయనకి ఫీజు కట్టుకునే అంత సొమ్ము దేవుడు ఇచ్చాడు అంతే. ఆ క్వైట్ టైం అది తెలుసుకున్న తర్వాత వాళ్ళిద్దరు తల్లిదండ్రులు చర్చికి వెళ్ళడం మొదలుపెట్టారు. ఏమ్మా ఏంటి ఈ మధ్య చర్చికి వస్తున్నారు అంటే, దేవుని గురించి తెలుసుకున్నామండి. ఎవరు చెప్పాడు? మా అబ్బాయి చెప్పాడు. ఉదయం కాలం ప్రార్థన చేసుకుంటే భలే సంతోషం ఉండేది పాస్టర్ గారు, మీరు పెట్టకూడదు మేము వస్తాం. వాళ్ళు అన్నారంట ఆ పాస్టర్తో. వాళ్ళతో స్టార్ట్ అయింది, వాళ్ళ చర్చి మొత్తం స్టార్ట్ అయింది. ఇదంతా చిత్తూరు జిల్లాలో జరిగింది. ఇది క్వైట్ టైం పవర్. అది ఒక్కసారి స్టార్ట్ చేసి చూడు, నీ జీవితాలను ఎప్పుడు ఎలా ఎలా అభివృద్ధి చెందాలో దేవుడు మీకు మార్గం చూపిస్తాడు. నేను ఏ సబ్జెక్ట్ ఎంచుకోవాలో నాకు తెలియట్లేదు అని నువ్వు బాధపడదు, దేవుడు నీతోనే మాట్లాడతాడు. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, దేవుడు నీతోనే మాట్లాడతాడు. పాస్టర్ గారు నాకు బాగోట్లేదండి, నా కోసం ప్రార్థించాను, నువ్వు బతిలాడాల్సిన అవసరంలా, ఎవరు నీ మధ్యవర్తి అవసరంలా, నువ్వే దేవుని అడగవచ్చు. ప్రభువా నాకు హెల్త్ బాగలేదు. ఆ డైరెక్ట్ కనెక్షన్ నువ్వు పోగొట్టుకోమాకండి. టాక్ టైం ఫ్రీ, అసలు అన్లిమిటెడ్ కాల్స్ అనమాట దేవునితో మాట్లాడేటప్పుడు. రోమింగ్ ఛార్జెస్ వాళ్ళు ఫ్రీ కాల్స్, కానీ ఫ్రీగా వచ్చింది మనకు నచ్చదు కదా, అవునా కదా? ఫ్రీగా వచ్చేది ఏది మనకు నచ్చదు. కానీ స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంద్రా అంటే, పాపం నుంచి మనం పారిపోతాం. పాపం చేయకుండా ఉండడం కోసం మనకు హెచ్చరికలు వస్తాయి. ఇంకేమొస్తాయి? ఆజ్ఞలు. వాటిని గైకొనడానికి ఆలోచన వస్తాయి. పాపుల మార్గాన్ని నిలవకుండా ఉండవద్దు. పాపుల మార్గం నిలవకుండా అపోస్తలులు కూర్చున్న చోట కూర్చుండకూడదు అని అంట. ఇది నువ్వు చదివినప్పుడు, జ్ఞానం చేసినప్పుడు, అబ్బాయి ఇక్కడ కూర్చోవడం వల్ల, నలుగురితో సరదాగా మాట్లాడుకోవడం వల్ల మనకు ఉపయోగం లేదురా అనుకోండి, మనం ఏం చేస్తావు? నువ్వు అక్కడ నుంచి డైరెక్ట్గా స్కిప్ అయిపోతావు. ఆ ఆజ్ఞ, ఆ హెచ్చరిక ఎక్కడొచ్చింది నీకు? ఎక్కడొచ్చింది? క్వైట్ టైం చేసుకోవడం వల్ల వచ్చింది. వాగ్దానాలు, ప్రామిసెస్ వస్తాయి నీకు. నీ జీవితంలో ఏం జరగాలన్నా దేవుడు నీకు వాగ్దానాలు ఇస్తాడు. ఇంకేమిస్తాడు? కొత్త విషయాలు. ఇంకోటి ఏంటంటే, కంటత చేయవలసిన వాక్యం. కంటత చేయడానికి జ్ఞానం నీకు వస్తుంది. పాస్టర్ గారు పలానా అధ్యాయం చెప్పేలోపు, అయ్యగారు దాంట్లో ఇది ఉందని మీరే చెప్పేస్తారు. అలా చెప్పగలగాలంటే ఏందో తెలుసా? క్వైట్ టైం సంపూర్ణంగా జరగాలి. పద్ధతిగా జరగాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నాను చూసావా? ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాల్సిందే క్వైట్ టైంకి. నేను ఎప్పుడో మధ్యాహ్నం 3ంటికి చేసుకుంటాను, 4ంటికి చేసుకుంటాను, 5ంటికి చేసుకుంటాను కుదరదు. ఉదయకాలం ఎందుకు చేసుకుంటా అంటే,
బాగా ఎండాకాలంలో కూడా 5:30, 4:30 నుంచి 5:30 ఆ టైంలో చల్లగా ఉండిద్ది తెలుసా? తెలుసా ఆ టైంలో ఎంత చల్లగా ఉండిద్ది? చికాకు పుట్టించదు ఆ టైంలో. చాలా నువ్వు ఫ్రెష్గా ఉంటావు. చదివింది కొంచెమైనా సరే అది నీ జ్ఞానంలోకి వెళ్ళిపోతుంది. దా- మళ్ళీ క్వైట్ టైం శత్రువు ఎవరు తెలుసా? ఇప్పుడు శత్రువు. సరే, ఇంత సజీవంగా జరుగుతుంది, ఇంత బాగానే ఉంది. మరి క్వైట్ టైం జరగకుండా ఉండే శత్రువులు ఏంటి? ఫస్ట్ నీ ఫోను పక్కన తల కింద పెట్టుకోవడం మానేసే. లేదనుకో ఆ రేడియేషన్స్తో నీ బుర్రే పోయిద్ది. ఫోన్ దూరంగా పెట్టుకో. అలానే స్విచ్ ఆఫ్ చేసుకోమాకండి. ఏ టైంలో ఏం అవసరం ఉండదో తెలియదు కదా. రెండో విషయం, లేట్ నైట్ చేయొద్దు. ఎందుకు లేట్ నైట్? నువ్వు చదువుకోవాల్సిన టైంలో అంటే లేట్ నైట్ తప్పదు. చదువుకోవాల్సిన సమయంలో ఉన్నప్పుడు లేట్ నైట్ అవసరం ఏముంది నీకు? ఒక అమ్మాయి అందరితో మాట్లాడుతూ సరదాగా మాట్లాడుకుంటున్నాం మేమందరం. చిన్నపిల్లే లేచి నాకు నిద్ర వస్తుంది, నేను ఎల్లుగు పడుకో అంటే, నువ్వు ఎల్లుగు పడుకుని ఏం చేయాలి అని అంటే, ఉదయాన్నే లేచి నేను బైబిల్ చదువుకోవాలి. అదొక పనిలా చెప్పింది ఆ అమ్మాయి. నాకు చాలా షేమ్ అనిపించింది తెలుసా. అరే నేనేంది ఇలా ఉన్నాను అనిపించింది. చాలా అమ్మాయి ఆ మాట అన్నది. నేను ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవాలి, నేను పడుకోవాలి ఇప్పుడు వెళ్ళి. సమయాన్ని ఆమె ఎక్కడ ఉపయోగించాలనుకున్నది ఆమె పెట్టుకుంది మైండ్లో. ఇంకోటి ఏంటిది శత్రువు? న్యూస్ పేపర్. బైబిల్ చదవడానికి చూపించే అంత ఫోకస్ న్యూస్ పేపర్ మీద ఎక్కువ చూపిస్తాం మనం. న్యూస్ పేపర్ మీద చూపించే అంత ఫోకస్ బైబిల్లో చదవం. ఇది అనుకో, చదువుకుంటాం, 2 నిమిషాలు ప్రార్థిస్తాం, మూసేస్తాం, పక్కన పడేస్తాం. పేపర్ అయితే పిన్ను చూస్తూ ఉంటాం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్స్. ఒకళ్ళు అన్నారు నాతో, నేను ట్రోల్ చేస్తూ ఉన్నట్టంటే, వాటి చూసి అవతలడికి మనం జీతం డబ్బులు ఇస్తున్నాం తెలుసా. నువ్వు పని చేసే సమయంలో టైం అంతా వాడికి నువ్వు చూపించి వాడికి సంపాదన ఇస్తున్నావు మనం. తెలుసా, మనం చూడటం వల్ల వాడికి వీస్ పెరిగి వాడికి డబ్బులు వస్తాయి, వాడు బాగానే ఉంటాడు. వాడికి ఎన్ని వీస్ అయితే పెరుగుతో వాడు అన్ని వీడియోలు చేస్తాడు. మనం మాత్రం వాడికి సంపాదించి పెట్టడానికి మాత్రం ఉంటాం, మన జీవితం మనం కోల్పోతాం. ఇంకో బాధ ఏం చెప్పారు ఇందా, నేను అన్నా వాష్రూమ్కి వెళ్తే గంటల దాకా రారని. క్వైట్ టైంలో పెట్టే టైం కంటే వాడు వాష్రూమ్లో ఎక్కువ ఉంటాడు. బాధ కదా అది. చాలా విలువైన సమయాన్ని మాత్రం నువ్వు 2 నిమిషాల్లో క్లోజ్ చేసుకుంటావు. 2 నిమిషాల్లో అయిపోవాల్సిన పని అమ్మ మనం ఏం చేస్తాం, ఎక్కువ సమయాన్ని గడుపుతాం. వాల్యూస్, టైం వాల్యూ నీకు తెలియట్లా. దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలన్న దాని గురించి మనం అప్పుడే తెలుసుకుంటాం. ఒకసారి ఏం జరిగిందంటే, చాలా లాంగ్ ఎగో యూత్గా ఉన్న టైంలో ఒక అన్న దగ్గరికి వెళ్ళి, అన్న రేపు మార్నింగ్ మనం రన్నింగ్కి వెళ్దాం అనేసి ఒక అన్నతో అంటున్నా. అంటే అన్నేమన్నా అంటే, సరే సరే వెళ్దాం అది అని అన్నాడు. నేనేమో పొద్దున్నే షార్ప్గా రెడీ అయిపోయి 6 అన్న దగ్గర వెయిట్ చేస్తాను. అన్న వస్తున్నాడు. చాలాసేపు నేను వచ్చిన 25 నిమిషాలకు కానీ రాలా. ఏంటన్నా 25 నిమిషాలు ఏడే వేస్ట్ అయిపోతున్నాయి, ఏందన్న ఇలా వచ్చావని అడిగితే, బైబిల్ చదువుకున్నాను రా, బయట చేసుకున్నాను, లేట్ అయిందిలే అన్నాడు. ఆ రోజు నేను రన్నింగ్ చేయలేవు, నిజం నా వల్ల కాలా. ఎందుకు చెప్పినా, ఆయన చేసుకున్నాను, నేను చేసుకోవాలా. దాని విలువ నాకు తెలుసు కాబట్టి. నెక్స్ట్ డే ఏం చేశాను, నేను క్వైట్ టైం చేసుకుని నేను వెళ్ళాను.
క్వైట్ టైం చేసుకుంటే చూడు, అసలు నీ జీవితంలో ఎలా జరుగుతాయో, అద్భుతాలు ఎలా ఉంటాయో నువ్వే చూస్తావు. ఒకరికి చెప్పాల్సిన అవసరమే లేదు. రేపటి రోజు నువ్వు క్వైట్ టైం నేను చేసుకున్నాను, నాకు ఇలా వచ్చింది, నన్ను నిలబెట్టింది క్వైట్ టైం. ఎంతోమంది జీవితాలని క్వైట్ టైం అలా నిలబెట్టేసింది. కానీ అలాంటి విషయాన్ని మనం ఏం చేస్తాం అంటే పక్కన పెట్టేస్తాం, అధికమైన నిద్రతో, అధికమైన సోమర్తనంతో. అంతే, సింపుల్గా పక్కన పడేస్తాం. నీ జీవితం నువ్వు నెట్టేస్తున్నావు అంతే. ఈ సమయాన్ని దేవుడు మనకి ఏ ఉద్దేశంతో తెలియచేయాలనుకుంటున్నాడో మనకు తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం అవసరం, మీరందరూ దేవునికి అవసరం. ఎందుకంటే దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు మీతో గడపాలని ఆయన కోరుకుంటున్నాడు ఒక సమయంలో. ఆ సమయం ఏందో తెలుసా? క్వైట్ టైం. నువ్వు దేవునితో బాగా చక్కగా సందడిగా ఆడుకునే టైం కూడా అదే. దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు దేవునితో మాట్లాడడానికి అదే సమయం. అది మాత్రం పొగట్టుకోవద్దు తమ్ముడు చెల్లి, నిజం చెప్తున్నా. దాన్ని ఏదో పేపర్ నలిపేసినట్టు ఆ సమయాన్ని అలా తీసి పక్కన పడే మాకు. ఇలా సింపుల్గా నలిపి పక్కన పడేస్తాను చూసా, అలా చేయొద్దు. దానికంటూ ఒక అలారం పెట్టుకోండి, ఒక నోట్స్ పెట్టుకోండి. మీ మమ్మీ వాళ్ళతో, మీ డాడీ వాళ్ళతో బైబిల్ వాడుకోవద్దు, నీ బైబిల్ కొనుక్కో. అదంతా అయితే 200 రూపాయలు. నువ్వు చిన్నగా కొనుక్కోవడం, బయటికి వెళ్ళి కొనుక్కొని డబ్బులు జాగ్రత్తగా వాడుకున్నా నీ 200 నీకుంటాయి. పెట్టుకో, ఒక బుక్ పెట్టుకో, రాసుకో. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు, ఏ సిచ్యువేషన్స్లో ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుడిని నిలబెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. చెప్పే కదా, నిన్ను ఆజ్ఞాపిస్తాడు, నీకు ఆదరణ కలిగి ఉత్సాహిస్తాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు, యోధులుగా నిన్ను సిద్ధపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం.